ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో సయాటికా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సయాటికా పెయిన్ వస్తుందంటే కనుక అసలు నడవలేకపోతున్నామని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ ప్రాబ్లం అంతలా వేధిస్తూ ఉంటుంది? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఫిజియోథెరపీ దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే మ్యామ్ జనరల్గా సయాటికా అంటే సయాటికా నొప్పి వచ్చింది, అసలు తగ్గదు, ఇంకా జీవితాంతం మేము ఇట్లానే ఉండాలి, నడవలేకపోతున్నాము, సరిగా అసలు మామూలుగా ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్నాం అని చెప్తుంటారు. అంతలా వేధిస్తుందని చెప్తుంటారు. ఈ ప్రాబ్లం అసలు ఎట్లా చెప్తారు? షయాటికా అంటే షయాటిక్ నర్వ్. మన బాడీలో లాంగెస్ట్ అండ్ థిక్కెస్ట్ నర్వ్ అంటే షయాటిక్ నర్వ్. మన స్పైనల్ కార్డ్ ఎండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన పాదం కింది వరకు రన్ అవుతుంది, మొత్తం కోర్స్ అన్నమాట. సో అది మొత్తం షయాటిక్ నర్వ్. అయితే మన వెన్నుపూసలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే ఆ షయాటిక్ నర్వ్ కోర్స్లో ఎక్కడైనా కంప్రెషన్ వచ్చినప్పుడు పైనుంచి కింది వరకు లాగుతుంది. ఎందుకంటే మనం చెప్పాం కదండి, లాంగెస్ట్ నర్వ్ అని. అక్కడ స్పైనల్ కార్డ్ కింద నుంచి స్టార్ట్ అయ్యి మన పాదం వరకు వస్తుంది. సో అక్కడ కంప్రెస్ అయితే ఆ చివరి నుంచి చివరి వరకు కంప్లీట్గా పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో దాన్నే మనం షయాటికా అంటాం. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో బేసిక్గా కంప్రెస్ అవుతే మనకి పెయిన్ వస్తుంది. ఆ కంప్రెషన్కి రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. చాలా కామన్గా మనం చూసేది డిస్క్ ప్రాబ్లమ్స్. లంబార్ వర్టిబ్రే ఉంటాయి, అంటే వెన్నుపూస ఎముకలు మధ్యలో ఎక్కడి నుంచి అయినా డిస్క్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈ షయాటిక్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఈ సమస్య అనేది వేధిస్తుంటుంది. సో ఈ షయాటికాకి డిస్క్ ప్రాబ్లం ఒక్కటే కాదు, రకరకాల కారణాలు ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యూమర్స్ లాంటివి ఫామ్ అవ్వడము, అలా ఉంటే కూడా రావచ్చు. లేదా ఫిజికల్ కారణాలు మనం అస్సలు గ్రహించము. అబ్బాయిలు సాధారణంగా వ్యాలెట్ అనేది బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారు. సో ఆ బ్యాక్ పాకెట్ పెట్టుకొని కూర్చున్నప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు అది కంప్రెస్ అయ్యి కూడా మనకి షయాటికా పెయిన్ అనేది రావచ్చు. అట్లా ఈజీగా వస్తుంది అది, ఎందుకంటే సూపర్ఫిషియల్గా రన్ అవుతుంది కాబట్టి. సో అందుకని వస్తుంది. సో ఇలాంటివి కూడా, అంటే ఫస్ట్ మనం షయాటికా అనగానే కోర్స్లో ఎక్కడో మనకి అది దానికి కారణం ఏంటి అనేది మనం కనుక్కొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దీంతో లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు అన్నట్టు చాలా మందికి అపోహ ఉంటుంది, ఒక్కసారి షయాటికా పెయిన్ కనుక వచ్చిందంటే ఇంకా దీనికి అసలు వైద్యం అనేది లేదు, దీంతో కంపల్సరీ సఫర్ అవ్వాల్సిందే అని. అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. సో దీనికి కారణం ఏంటనేది మనం తెలుసుకొని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే దీని నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. అంటే ఈ సయాటికా వచ్చిందంటే ఆ నర్వ్ కంప్రెస్ అవుతూ ఉంటుంది, ఏదో బోన్కి తగిలి, దానివల్ల అసలు ఆ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అట్లా ఉంటుందా? నిజంగానే భరించలేకుండా ఉంటుందండి. అయితే నొప్పితో పాటు జర పాకినట్టు ఉండడం, సో ఏదో చీమలు పాకినట్టు ఉండడం, లేకపోతే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటము, లేదంటే తిమ్మిర్లు రావడము, లేదా వీక్నెస్. సో పాదము మనం ఏచి నడిచేటప్పుడు ఇలా సడన్గా ఇలా పడిపోతూ ఉండడము. సో ఇలాంటివి కూడా మనం గమనిస్తాం. తిమ్మిరి కూడా వస్తుందా? తిమ్మిరి కూడా వస్తుంది. తిమ్మిరి అనేది అసలు ఒక పెద్ద సబ్జెక్ట్. కాలు తిమ్మురు, చెయ్యి తిమ్ముర్లు అవి జనరల్గా అంటే మనం మామూలు కింద కూర్చున్నప్పుడు తిమ్మిర్లు వస్తాయి, అదంతా ఓకే. కానీ నార్మల్గా కూడా చాలా మంది తిమ్మిర్లు వేధిస్తూ ఉంటాయి, చాలా క్రానిక్గా ఉంటాయి. అదేంటి అసలు? ఈ తిమ్మిర్లు వేధించడం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఎక్కడైనా నర్వ్ కంప్రెస్ అయితే దానివల్ల తిమ్మిరి రావచ్చు. సో తిమ్మిరి వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పర్శ అనేది కోల్పోతూ ఉంటాం. సో అలాగే రకరకాలుగా ఇప్పుడు వాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోయినా కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కువసేపు కూర్చుంటేనో, ఎక్కువసేపు కాలు మీద కాలేసుకుని కూర్చుంటేనో, లేదంటే ఒకటే పొజిషన్లో కూర్చున్నప్పుడు మనకి తిమ్మిరి రావడానికి కారణం ఏంటంటే అక్కడ రక్త ప్రసరణ అనేది తగ్గటం. సో ఏదన్నా ఒక కంటిన్యూస్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు దాని మీద ఒత్తిడి అనేది పడినప్పుడు
ఆ పర్టికులర్ మజిల్స్ అన్నిటికి సప్లై అవ్వక తిమ్మిరి అనేది వస్తుంది. సో ఇది మనం సాధారణంగా తిమ్మిర్లు అనేది మాట్లాడుకునే సమస్య. లేదంటే ఈ నరాలకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ తిమ్మిర్లు అనేవి వస్తుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూరోపతీస్ చూస్తుంటాం. ఈ న్యూరోపతీస్ ఉంటే కూడా ఈ తిమ్మిర్లు బాగా వేధిస్తూ ఉంటాయి. సో తిమ్మిర్లు గురించి అసలు ఎందుకు వస్తున్నాయి కనుక్కుంటే దానికి మన ట్రీట్మెంట్. సయాటికాలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సయాటికా వచ్చిన వాళ్ళు ఏదైనా సర్జరీ కోసం కూడా వెళ్తారు. సర్జరీ చేయించుకున్నా కానీ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సర్జరీ ఆప్షన్స్ ఇప్పుడు అంటే స్పైన్ సర్జరీ అంటే ఒకప్పుడు చాలా అపోహలు, చాలా భయాలు ఉండేవి. అంటే ఓపెన్గా చేయాల్సి వచ్చేది. అంటే ఏమాత్రం సర్జరీ టైంలో ఏమాత్రము తేడా వచ్చినా కంప్లీట్గా పారాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. కాకపోతే ఇప్పుడు చాలా సర్జరీలో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో అంత రిస్కీగా ఏమీ లేదు. సో చాలామంది సర్జరీకి కూడా వెళ్ళిపోతున్నారు. సర్జరీకి అంటే కంపల్సరీ ఎప్పుడైతే మనకి ఫుడ్ డ్రాప్ అంటాం, అంటే పాదము అస్సలు ఏమంటారు లేవని పరిస్థితి, అంటే మనం నడుస్తుంటే పాదం ఎప్పుడైతే కిందికి పడిపోతుంది, మజిల్లో బాగా విపరీతమైన వీక్నెస్ ఉంది, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సర్జరీ తప్పనిసరి అవుతుంది. కానీ అలాంటి పరిస్థితి లేదు అన్నప్పుడు మనము సర్జరీకి వెళ్ళకుండా కన్జర్వేటివ్గా కూడా మనం మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. మనకి ఫిజియోథెరపీలో చక్కటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సర్జరీ ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మనం ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ అనేవి ట్రై చేయొచ్చు. సో ట్రై చేసి దీంతో కూడా మనకి సెట్ అవ్వట్లేదు అని అనిపిస్తే అప్పుడు సర్జరీకి వెళ్ళచ్చు. మీరు సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రికవర్ అవ్వాలి అంటే ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. దీనికి హోమ్ రెమెడీస్ ఉంటే బాగుంటుంది, అప్పటికప్పుడు కాస్త రిలీఫ్ అవ్వడానికి అనుకుంటారు. ఏం చేయాలి? ఈ షయాటికా పెయిన్ ఉన్నప్పుడు మనం ఒకవేళ డిస్క్ ప్రాబ్లం వల్ల కనుక ఈ పెయిన్ కనుక ట్రిగ్గర్ అయింది అనుకుంటే ఫస్ట్ మనము పొజిషన్స్ తోటి కొంచెం సెట్ చేసుకోవచ్చండి. ఈ షయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పడుకుంటే విపరీతమైన నొప్పి వస్తుంది, నించున్నా నడిచినా కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో మరి పడుకోకుండా ఎలాగా? సో అలాంటప్పుడు ఏంటంటే మన వెన్నుపూస మీద ప్రెషర్ పడకుండా స్లీపింగ్ పొజిషన్ అనేది అట్లా ఉంటుంది. ఎలా అంటే మనం పడుకున్నాక థైస్ కింద హైట్లో పిల్లోస్ పెట్టుకోవడం. సో థైస్ కింద హైట్లో పిల్లోస్ పెట్టుకుంటే ఏంటంటే మన వెన్నుపూస మీద ప్రెషర్ అనేది రిలీవ్ అవుతుంది. సో మన కాళ్ళు ఇట్లా 90 degreesలో ఉంటాయి. సో ఆ పొజిషన్ ఏంటంటే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత యాంకిల్ మూమెంట్, ఇట్లా పాదము పైకి కిందికి ఇట్లా ఆడిస్తూ ఉంటే కూడా ఈ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. సో ఒకవేళ మీకు చాలా ఎక్కువ పెయిన్ ఉంది, చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు సో ఈ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇట్లా యాంకిల్ మూమెంట్ చేస్తూ ఉంటే కొంత ఉపశమనం వస్తుంది దీంతో. సో అప్పటికప్పుడు మనకి రిలీఫ్ కావాలంటే. సో దాని తర్వాత దానికి కారణాలు ఏంటనేది చూసుకొని మనము ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాత బేసిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన వీక్ మస్కులేచర్ మజిల్స్ ఎప్పుడైతే వీక్గా ఉంటాయో సో ప్రాపర్గా వర్టిబ్రేని హోల్డ్ చేయలేకపోవడము, డిస్క్లు బయటకు రావడము, లేకపోతే కంప్రెషన్ అవటం వస్తున్నప్పుడు ఈ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో దాంతోపాటు ఈ నర్వ్ అనేది స్ట్రెచ్ చేయడానికి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అవి కూడా చేసుకుంటే కూడా మీకు ఇంట్లో ఇమీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. సో వీళ్ళకి వాకింగ్ అసలు చెయ్యాలా వద్దా? వాకింగ్ కంపల్సరీ చేయాల్సిందేనండి. కాకపోతే వాకింగ్ మన పోస్చర్ అనేది చాలా కరెక్ట్గా చేసుకోవాలి. సో మీరు వాకింగ్ అనేది మీరు కరెక్ట్ టాపిక్ తీసుకొచ్చారు. సో వాకింగ్ చేసేటప్పుడు చిన్న సింపుల్ టెస్ట్ ఒకటి చెప్తానండి. ఏంటంటే స్ట్రెయిట్ లైన్ గీసుకుని స్ట్రెయిట్ లైన్ మీద మన హీల్ అనేది పెట్టి మన రెండో కాల్ది టో హీల్కి టచ్ అయ్యేటట్టు స్ట్రెయిట్ లైన్ మీద పెట్టగలిగితే సో మనకి ఈ షయాటికా పెయిన్ లేనట్టే. హీల్ టో అట్లా నడవాలి, స్ట్రెయిట్ లైన్ మీద నడవాలి. సో స్ట్రెయిట్ లైన్ మీద హీల్ టో ఒకవేళ టచ్ చేయలేకపోతున్నారు, బ్యాలెన్స్ అవుట్ అవుతోంది అంటే మీకు అక్కడ చాలా సింపుల్ టెస్ట్. సింపులే కాదు, ఎవరైనా ఫెయిల్ అవుతారు దాంట్లో. అసలు ఎట్లా అసలు నడవగలుగుతారు. మీరు పాతకాలంలో గుళ్ళల్లో మొక్కుబళ్ళు ఉంటాయి, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉండుంటారు.
సో ఇవన్నీ దానికోసం పెట్టినవే. మనకి ప్రాపర్గా ఉండాలి, మన బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మనం పోస్చర్ అవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి మొక్కుబళ్ళు పెట్టారు. మీరు ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో ఉంటాయి మొక్కుబళ్ళు, మీరు అడుగులో అడుగేసుకుంటూ నడవడం అంటారు చూసారా, సో అదే ఇది. ఓకే, ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తే దీనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే? ఒకవేళ ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే ఫస్ట్ కారణం ఏంటనేది విశ్లేషిస్తారండి. ఎందుకు మనకి షయాటిక్ పెయిన్ అనేది వస్తుంది, ఎక్కడ కంప్రెస్ అవుతుంది, ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, సో వీళ్ళ నేచర్ ఏంటి అన్నీ అనలైజ్ చేసి దేనివల్ల వస్తుంది అనేది కనిపెట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ నర్వ్ కంప్రెస్ అయితే కంప్రెషన్ రిలీవ్ అవ్వడానికి మెషిన్స్ అనేది పెడతాం. ట్రాక్షన్ మెషిన్ ఉంటుంది, సో దాంతో కొంచెం నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అవుతుంది. నర్వ్ రిలీజ్ అయిన తర్వాత ఆ మజిల్ ఇన్ని రోజులు అది పట్టేసి ఉండటం వల్ల మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. సో దానికి కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. తర్వాత చాలామంది గమనించిన విషయం ఏంటంటే ఈ నొప్పి వల్ల ఒక కంపెన్సేటరీ గెయిట్ అనేది అలవాటు చేసుకుంటారు. అంటే నడక అనేది ఒక ఆల్టర్నేట్గా నడక, అంటే తక్కువ నొప్పి వచ్చే పొజిషన్లో వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నడుస్తూ ఉంటారు. సో ఆ గెయిట్ కరెక్షన్ కూడా మేము చేస్తాం. సో మిర్రర్ ముందు నించొని పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా, అడుగులు వేసేటప్పుడు కరెక్ట్గా పడుతున్నాయా లేదా, సో ఇవన్నీ విశ్లేషించి మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో దాంతో ఏంటంటే దీని నుంచి మనం ఈజీగానే బయటపడవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం? దీనికి అవసరం, ఖచ్చితంగా అవసరం అండి. అండ్ ఇంకొకటి ఏం చెప్తామంటే ఫార్వర్డ్ బెండింగ్, అంటే ముందుకి వంగి పనులు చేయకండి, ముందుకు వంగి బరువులు లాంటివి లిఫ్ట్ చేయకండి అనేవి చెప్తాము. సో ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సయాటికా ఉన్న వాళ్ళకి నొప్పి బాగా ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు ఉంటాయి? ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సో మజిల్ని అంటే స్ట్రెంగ్త్ తక్కువైనప్పుడు దాన్ని స్ట్రెంగ్త్ పెరిగే ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆల్రెడీ నొప్పితో బాధపడ్డారు కాబట్టి ఆ మజిల్స్ అనేవి కొంచెము కంపెన్సేటరీ గెయిట్ లేకపోతే మూమెంట్స్ అన్నీ ఆల్టర్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ మజిల్స్ అనేది షార్టన్ అవుతాయి. సో వాటిని కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. సో స్ట్రెచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనము కారు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడతాము, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా అని చెప్తూ ఉంటారు. కంప్లైంట్ ఉంటుందా మ్యామ్? అట్లాగా ఉంటుందండి, ఎందుకంటే స్ట్రెంగ్త్ సరిపోదు. అక్కడ కంప్రెస్ అవుతున్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, నర్వ్ మీద కంప్రెస్ అవుతున్నప్పుడు కింద అది నర్వ్ సప్లై ఎక్కడికైతే ఉంటుందో అక్కడ బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చాలా మందిలో మనం మజిల్ వేస్టింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే రెండు కాళ్ళు కంపేర్ చేస్తే ఎటు సైడ్ అయితే కంప్రెస్ అవుతుందో అటు సైడ్ మజిల్స్ అన్నీ చిక్కిపోయినట్టు అయిపోతాయి. సో అలాంటప్పుడు కూడా మనము ఈక్వల్గా రెండో కాలుతో ఈక్వల్గా స్ట్రెంగ్త్ వచ్చేటట్టు కూడా మనం ఎక్సర్సైజ్ అనేది చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా ఫుడ్స్ తినకూడదు అనేది ఉంటుందా దీనికి? ఫుడ్స్తో ఏం సంబంధం లేదండి, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏమన్నా అలర్జీకి ఉన్నా, లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు మేము పలానవి ఫుడ్స్ తింటే మాకు నొప్పులు ఎక్కువ అవుతాయని. ఒకవేళ వాళ్ళ బాడీకి తగ్గట్టు అలాంటి ఏమన్నా అలర్జీస్ కానీ అలా ఏమన్నా ఉంటే వాళ్ళు అవి అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఫుడ్తో ఏమీ సంబంధం ఉండదు. సయాటికా ఎవరికైనా రాకూడదంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, అండ్ స్పెసిఫికలీ పోస్చర్. సో ఈ రోజుల్లో షయాటికా రాకూడదు అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా మనము చాలా కామన్గా చూస్తుంటాం. ఇవి రెండు రాకుండా ఉండాలంటే మనం వర్క్ చేసేటప్పుడు మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ మంది సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఆ సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు మన పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో మన పోస్చర్ అనేది అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, పోస్చర్ కరెక్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇవి రెండు చేసుకుంటే మనకి షయాటికా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా సడన్గా ఇంజురీస్ జరిగినప్పుడు, అంటే సడన్గా జర్కీ మూమెంట్స్ తోటి వెయిట్స్ లిఫ్ట్ చేసిన, లేకపోతే ఏదన్నా సడన్గా కింద పడినా, ఇలాంటప్పుడు కూడా ఈ షయాటికా వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమమ్ ముందుకి వంగి సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. సో చక్కగా చెప్పారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.